దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరి దేవుని గొప్ప చేస్తున్నాం. ప్రియులరా, మీరందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని మీకోసం మేమైతే ప్రార్థిస్తున్నాం. మా వ్యక్తిగత ప్రార్థనలోను, కుటుంబ ప్రార్థనలోను, సంఘ ప్రార్థనలోను మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తన ఆధిక్యతలో మీకు మంచి కృపనివ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, ఈ పరిస్థితుల్లో సమయాన్ని సద్వినియోగపరచుకునే వారిగా దేవుడు మనల్ని మార్చాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ దినము ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడిన వాడనై మీ ఎదుటికి వస్తున్నాను. ఇది చాలా ప్రాక్టికల్ విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందునిమిత్తం మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని సన్నిధిలో ఉందాం. ప్రభువా నాతో మాట్లాడండి అనండి. మీ కుడి చేయి పైకెత్తండి, కలిసి ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థన చేయండి. సర్వశక్తి గల దేవా, యేసుక్రీస్తు నామంలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యమైన యేసు, నాతో మీరు మాట్లాడి మీరు మహిమపరచబడాలని, మీరు మహిమను పొందుకోవాలని మిమ్మల్ని గొప్ప చేయుచున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాలలో ఆశీర్వాదకరముగా నాకు ఈ వాక్య పరిచర్యను అనుగ్రహించండి. నాకు సహాయం చేయమని, నాతో మాట్లాడుమని, నన్ను బలపరచుమని, నన్ను సరిచేయమని యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సమక్షంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ఆశ్చర్యకరమైన, ప్రతి ఒక్క క్రైస్తవునికి అవసరమైన విషయాన్ని నేను మీతో మాట్లాడాలని బలంగా ప్రేరేపించబడుతున్నాను. చూడండి, మన అంశం ఇక్కడ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేయబడుతుంది. మన అంశం మీకు అర్థమైపోయి ఉండాలి. దేవుని వాక్యమును, ఏమనుంది? దేవుని వాక్యమును వినుటలో 6 రకములైన వారు. దేవుని వాక్యాన్ని వినడంలో 6 రకములైన వారు. అంటే ప్రజలు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు 6 రకాలుగా ఉంటారట. యేసుక్రీస్తు వారి కాలంలో అలాగే ఉన్నారు, నేడు కూడా అలాగే ఉన్నారు. ప్రియులారా, మనం సంఘంగా కూడి ఉంటే ఇంకా ఈ వర్తమానాన్ని ఇంకా అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతామేమో. పర్వాలేదు, ఈ ఆన్లైన్లో ఇది ఇంకెక్కువ ప్రాక్టికల్గా ఉపయోగపడేదే. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని ఎలా వింటున్నావు? ఏమండి, నువ్వు వాక్యాన్ని ఎలా వింటున్నావు? ఇదొక ప్రశ్నే. నువ్వు వాక్యాన్ని ఎలా వినగలుగుతున్నావు? ఇదొక ప్రశ్నే కదండి. నువ్వు వాక్యాన్ని ఎలా వింటున్నావు? నువ్వు వాక్యాన్ని ఎలా వినగలుగుతున్నావు? ప్రశ్నే. అంటే నా ఉద్దేశం పడుకొని వింటున్నావా, కూర్చొని వింటున్నావా, అది కాదు నా ప్రశ్న. కానీ ఎలా నీ హృదయంలోనికి వాక్యం వెళ్తున్నది అనేది ప్రశ్న. కాబట్టి 6 రకాలుగా ఉంటారని ఒక చక్కటి దైవజనుడండి, మీరు స్క్రీన్ మీద చూస్తే A.W. టోజర్ గారు దీని గురించి మాట్లాడాడు. స్క్రీన్లో చూస్తున్నారా? ఆయనను గురించి ఆయన ఫోటో. A.W. టోజర్ గారు ఈ 6 విషయాలు చెప్పాడు. A.W. టోజర్ గారు ఏమని చెప్పాడంటే, దేవుని వాక్యం వినే శ్రోతలను గురించి 6 విషయాలు చెప్పాడు. నాకు ఇష్టమైన దైవజనుల్లో ఈయనొక ఆయన, అద్భుతమైన దైవజనుడు ఈయన A.W. టోజర్ గారు. నిజంగా అది విన్న తర్వాత అక్కడి నుండే నా వర్తమానాన్ని దేవుని కృపలో పరిశుద్ధాత్మ సహాయంతో నేను సిద్ధపరచుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను. 6 రకాలుగా వినువారు, దేవుని వాక్యాన్ని 6 రకాలుగా వినువారు ఉంటారని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, గమనించండి. మొదటి వారు ఎవరంటే హెబ్రీ పత్రిక 5:11. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం
11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టం. మీరు వినడానికి ఎలాగున్నారట? మందులు. అందుకే ఏంటది? మొట్టమొదటి వారు ఏమై ఉన్నారు? మొట్టమొదటి వారు ఎలా వింటారు? వినే గుంపులో మొదటి గుంపు ఎలాగుంటుంది అంటే, అక్కడ మొదటిది మందులైన శ్రోతలు లేదా మందమతులైన శ్రోతలు. ఇంగ్లీష్లో డల్ హియరర్స్. డల్ హియరర్స్. కొంతమంది దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మందులుగా వింటారట, మందమతులుగా వింటారట. మీరు ఆలోచిస్తున్నారా? దయచేసి ఈ లేఖనాలు వింటున్నప్పుడు మీరు కూడా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, ఆత్మ పరీక్ష చేసుకోండి. ఇది మంచిది. నువ్వు ఎలా వింటున్నావు అనేది ఆలోచించుకోవడం చాలా మంచిది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మందమతులుగా వింటున్నారట, డల్లుగా వింటున్నారట. అందుకే చాలాసార్లు లేఖనంలో ఈ మాటలు మనలందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 25వ వచనాన్ని కనుక మనం గమనించగలిగితే, లూకాసు వార్త 24:25లో, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా. చాలాసార్లు మందులారా, మందమతులారా అని ప్రభుల వారు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మార్క్స్ వార్తలో 4వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 23-24 వచనంలో కూడా, వినుటకు చెవులెవనికైనా నుండి నెడల వాడు వినుగాక నేను, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు వినేది ఎలాంటిదో, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. మనం ఏం వింటున్నామో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. మనం వినే దాని ఎడల జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరత, బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మందుల వలె డల్గా వినేవారిగా ఉండడానికి లేదు. చూద్దాం ఇంకా. లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ మాటలో, కలిగిన వానికి ఎవడును లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎలాగూ వినుచున్నారో జాగ్రత్త వినాలి. దేవుని వాక్యాన్ని మీరు ఎలా వింటున్నారు? మనుషుల మాటల్లాగా వింటున్నారా? లేదా ఆ జీవాధిపతి, ఆ దేవుడు, సర్వ జగత్తుకు రక్షకుడైన వాడు, సర్వ జగత్తును సృష్టించి పరిపాలిస్తున్నవాని దేవుని మాటలు అనే ఆ విధంగా మనం వింటున్నామా? మీరు ఎలాగ వినుచున్నారు చూసుకోవాలి. మీరు ఎట్లా వింటున్నారు దేవుని వాక్యాన్ని? స్టిల్ ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నారు అనేది నా ప్రశ్న. అసలు దేవుని వాక్యాన్ని ఎలా వినాలి, ఎలా వింటున్నాం? అసలు దేవుని వాక్యాన్ని ఎలా వినమని బైబిల్ బోధిస్తుంది, మనం ఎలా వింటున్నాం అనేది నా ప్రశ్న. సీరియస్గానే తీసుకోండి ఈ విషయాన్ని. కాబట్టి వినే 6 రకాలైన గుంపులలో, అంటే సంఘంలో కూడా, సంఘంలో ఉన్న వారి గురించేనండి. సేవకు వచ్చిన కొత్తలో అందరూ బాగా వింటున్నారని నేను అనుకున్నా, కానీ 20 సంవత్సరాలు నేను సేవలో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈరోజు చెప్పగలను, వినే వాళ్ళందరూ ఈ 6 రకాలైన గుంపుల వారే అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఈరోజు మళ్ళీ మీ దగ్గరికి మాటలు తీసుకొని వస్తున్నా. మందమతులుగా వినొద్దు, డల్ లేకుంటే అబ్సెంట్ మైండ్తో దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండొద్దు. బైబిల్ ప్రకారం మందమతులు అంటే ఎవరు? డల్ అంటే ఏదో నీరసంగా కూర్చోవడం గురించి కాదండి. అకార్డింగ్ టు ద బైబిల్ మందమతులు ఎవరో తెలుసా? సత్యమును తెలిసి కూడా అవిధేయత చూపకుండా మందమతులయ్యేవారు. దున్నపోతు మీద వాన కురిసినట్టుగా అట్లా విని ఏమాత్రం ఆలోచన చేయని వారు. వాళ్ళకు దేవుని వాక్యం అర్థం కానందువల్ల కాదండి, దేవుని వాక్యం తెలిసి కూడా దేవుని వాక్యానికి విధేయత లేని మందమతుల జీవితం అది. గమనిస్తారా? మత్తయి సువార్త 13వ అధ్యాయం యెషయా ప్రవచనాన్ని మరలా మత్తయి జ్ఞాపకం చేస్తున్నాడు 13వ వచనం నుండి.
ఎందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. వారి హృదయము, జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుండి, నా వలన స్వస్థత పొందకున్నట్లు ఏమైంది? వారి హృదయం క్రొవ్వింది, వారి చెవులు వినుటకు మందములైనవి. గమనించాలి. వారి చెవులు వినుటకు మందములైనవి. చాలామంది చెవులు మందములైపోయినాయి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కాబట్టి వీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహించరు. యెషయా చెప్పిన మాటలు ఇవి. 6వ అధ్యాయం 9, 10లో యెషయా చెప్పిన మాటలు ఇవి. దీన్నే అపోస్తుల గ్రంథకర్త కూడా తన 28వ అధ్యాయం 26, 27లో మరలా చెప్పాడు. అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 26, 27లో మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహించరు, చూచుట మటుకు చూస్తారు గాని కనరని. ఏమన్నాడు? ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. మందం చెవులు అన్నట్టు వీళ్ళవి, మందమతుల చెవులు అన్నట్టు వీళ్ళవి. ఎంత విన్న లోపలి బోవివి. సత్యం వింటారు కానీ విధేయతకు హృదయం దాకా వెళ్ళదు, చెవుల వరకే వెళ్తాయి. చెవుల దురద తీరుతుంది, దాన్ని దాటి వెళ్ళవు. కాబట్టి ప్రియమైన వారలారా, మందమతులుగా వినకూడదు. దేవుని మాటగా విను. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. మరొకసారి లైవ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా వింటున్నావు? దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు? దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా అంగీకరిస్తున్నావు? మందమతులుగా దేవుని వాక్యాన్ని స్వీకరించొద్దు. అటివారు మొదటి వారుగా మనం చూస్తాం. రెండవ వారు ఎవరు? రెండవ గుంపు మీరు చూడండి స్క్రీన్ మీద. రెండవ గుంపు ఎవరట? విమర్శనాత్మకమైన శ్రోతలు, క్రిటికల్ హియరర్స్ లేదా క్రిటిక్స్ అనొచ్చు. క్రిటికల్ హియరర్స్లో లేదా విమర్శనాత్మకంగా వినే శ్రోతల్లో 2 రకాలైన వాళ్ళు ఉంటారండి. మంచి వైపు, చెడ్డ వైపు. మత్తయి సువార్త తీయండి, 21వ అధ్యాయం 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యము చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని అడుగు. అసలు నువ్వు ఈ కార్యాలు, అసలు ఆయన చేసే అద్భుతాలు చూసి ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావు? అసలు నీకు అధికారం ఎవరిచ్చారు? విమర్శనాత్మ. ఆ విన్నంతసేపు విన్నరు. ఎవరిచ్చారు నీకు అధికారం అని లేచారు. తప్పులు పట్టేవారు, ఏదన్నా తప్పు పట్టుకుందామనే వినేవారు, విమర్శనాత్మకంగా వినేవారు. ప్రియులారా, సద్విమర్శ అయితే నేను కూడా చాలాసార్లు సంఘాన్ని ఇన్వైట్ చేస్తున్నాను. మంచిది ప్రియులారా, నేను కోరుకుంటున్నాను. అపోస్తులు 17-11లో బెరయా సంఘస్థులు ఎలాగైతే పౌలు శీలలు చెప్పింది అలాగ ఉన్నాయో లేవో పరీక్షించుకు తెలుసుకున్నారో, మా ప్రియబిడ్డలు కూడా అలాగ మీరు పరీక్షించి తెలుసుకోవాలి. వాక్యం లేదని మీకు అర్థం కాకుండా తప్పు చెప్పినా లేకుంటే ఇంకేదైనా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి ప్రియులారా. మీరు అడగడం మంచిది, మేము మారుతాం, సరిగా చెప్తాం అప్పటి నుంచి అన్న. మీరు అడగండి, అయ్యగారు ఇది ఇలా కాకపోవచ్చు కదా, అడగండి, తప్పులేదు. వినేవారిగా ఉండండి. అయితే అంతేగాని ఎక్కడైనా ఒక తప్పు పట్టుకుందామని ఆ రకంగా వింటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. క్రిటికల్ హియరర్స్, క్రిటిక్స్ అయితే మంచిదే కానీ అది బ్యాడ్ క్రిటిక్స్గా మారడానికి వీల్లేదు. నాకు ఒకటి తెలుసు, నాకు తెలిసిన ప్రకారం ఈయన చెప్తాడా లేదా, చెప్పకుంటే ఈయన తప్పులు పట్టుకుందాం అన్నట్టుగా అట్లా వినకండి. ఏ సేవకుడు చెప్పినా, ఎలా దేవుడు చెప్పు, అరే ఆయన ఇలా చెప్పాడు, ఇలా కాకుండా ఇలా ఉంది కదా, ఒకసారి అడుగుదాం ఆయన ఎలా చెప్పాడు, అది తప్పులేదు, అలా అడగండి.
మంచిదే. ఈ మధ్యలో ఈస్టర్కి నేను చెప్తే ఒక విషయం సరిగా వెళ్ళనందువల్ల ఒక కుటుంబం, ఒక సహోదరు నన్ను అడిగారు. నాకు చాలా సంతోషమైంది ప్రియులారా, యథార్థంగా చెప్తున్నాను. బ్రదర్ అయ్యగారు మీరు ఇలా చెప్పారు, మరి అది ఇలాగుంది కదా, క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను చాలా సంతోషించాను. అలాంటి దేవుని పిల్లలు కావాలని కోరుకుంటున్నాను నేను. మీరు వినండి, కానీ విమర్శించడానికి వినకండి, విమర్శలు చేయడానికి వినకండి. వీళ్ళ పని విమర్శించే పని, విమర్శనాత్మకమైన శ్రోతలుగా ఉంటారట. మార్కు సువార్తలో పక్షవాత రోగిని పట్టుకున్న ఆ టైం మీకు జ్ఞాపకం ఉంది కదా, ఆయనను మంచం మీద దింపిన సమయం 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి మీరు చూస్తారా? యేసు వారి విశ్వాసం చూసి అని ఉంటుంది కదా, కుమారుడా ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. మార్కు 2:5. యేసువారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవై పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడు? వీళ్ళు విమర్శించడానికి వచ్చారు, తప్పు పట్టుకోవడానికి వచ్చారు. ఈయనెవరయ్యా పాపాలు క్షమించినాయి అనడానికి? ఈయన దేవదూషణ చేయుచున్నాడు కదా అని మాట్లాడడం మొదలుపెట్టారు. వారి హృదయాల్లో, వాళ్ళ ఆలోచనలో మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనం అంత సులభంగా ఒకరిని విమర్శించదు. దేవుడు వారితో ఏ కోణంలో మాట్లాడాడో నువ్వు విను, చివరి వరకు నువ్వు శోధించు, నువ్వు ఆలోచించు, నువ్వు గమనించు, నువ్వు అర్థం చేసుకో దేవుడి చిత్తం ఏమైనది అక్కడ, అది నీకు మంచిది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 7వ వచనంలో వారు పేతురును యోహాను మధ్య నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేశారని విమర్శించే ధోరణిలోనే అడిగారండి. యేసు ప్రభు కాలంలోనైనా అపోస్తుల కాలంలోనైనా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కాదు, కానీ తప్పులు పట్టడానికి, విమర్శించడానికే అనేకులు వ్యతిరేకంగా లేచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ప్రియులారా, ఒక పెద్ద సముద్రం అండి దేవుని వాక్యం అనేది. పెద్ద సముద్రం అది. నాకు అన్నీ తెలుసు అనుకున్న వానికంటే అయోగ్యుడు, అభాగ్యుడు ఇంకోటి లేడు. ఇంకా లోతుగా చాలా విషయాలు మనం గమనించవలసిన వారమైంది. ఇంకా చాలా విషయాలు లోతుగా మనం గ్రహించాలి, తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దయతో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందుకే ప్రబోధన సంస్కారంలో మనం ఒక మాట చెప్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో, అయితే మనలను మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోని కంట్లో నలుసు తీసే పని కాదు మనది. మనలను మనమే విమర్శించుకునే నెడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ఎలా వింటున్నావు నువ్వు? ఆర్ యు డల్ హియరర్స్? ఆర్ యు క్రిటికల్ హియరర్స్? కొద్దిగా వాక్యం తెలిస్తే మాకు అంతా తెలుసు, అయ్యగారితో పనే లేదనే అవగాహన లేమి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చాలామందిని అట్లాంటి వాళ్ళని చూసిన. అది తప్పండి. కాబట్టి దయచేసి గమనించండి, మీరు అర్థం చేసుకోండి. మీకు అడుగుతున్నాను నేను, మా పిల్లలు ఆ రీతిగా ఉండొద్దు. నేను ఇది చూసిన తర్వాత మా పిల్లలు ఈ రీతిగా ఉండొద్దు అని ఈరోజు ఈ వర్తమానం మాట్లాడడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరచాడు. మంది విమర్శగా ఉండకండి. అది సద్విమర్శ అయితే అది నువ్వు తెలుసుకోవడానికి అద్భుతమైన విషయం ప్రియులారా. అలాంటి వారిని నేను కూడా ఆహ్వానిస్తున్నాను. మనం చూద్దాం, 6 కదా చూడాల్సింది మనకున్న సమయంలో. 3 అవిశ్వాసపు శ్రోతలు, ఫెయిత్లెస్ హియరర్స్. ఫెయిత్లెస్ హియరర్స్.
చెప్పే వాక్యాన్ని నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ అంత స్పష్టంగా లేఖనాలను చూపించి రెఫరెన్స్లను కోడ్ చేసి మాట్లాడుతున్నా వాళ్ళకి ఆ వాక్యే అట్నే చెప్తారులే, నమ్మరు. అందుకే యేసుప్రభుల వారు అన్నారు 36వ వచనంలో, జాన్ 6:36 ఏమన్నాడు? మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపక ఉన్నారు, మీరు నన్ను విశ్వసించాలి, చూసి కూడా మీరు నమ్మలేదు అన్నాడు ఆయన. అవిశ్వాసం కలిగిన వారు ప్రియులారా, దయచేసి ఒక తీర్మానానికి రండి. మొట్టమొదట ఒక తీర్మానానికి వచ్చేయండి మీరు. ఏంటది? పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథం అని ఒక తీర్మానానికి వచ్చేయండి. ఎక్కడుంది నా బైబిల్? ఎక్కడుంది? ఒక తీర్మానానికి రండి. మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తిపట్టండి. చెప్పండి నాతో పాటు, ఈ పరిశుద్ధ గ్రంథం దైవ గ్రంథం అని నేను నమ్ముతున్నానని చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథం జీవ గ్రంథం అని నేను నమ్ముతున్నానని చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతయు దేవుని మాటలను నమ్ముతున్నానని చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతయు పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపించబడి నాకు అనుగ్రహించబడిన దేవుని మాటలని చెప్పండి. మొదట మీరు దాన్ని నమ్మండి ప్రియులారా, దయచేసి. ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఇక్కడే వస్తుంది తేడా. ఎందుకు అవిశ్వాసం వస్తుంది అంటే, వింటున్నావు కానీ అవిశ్వాసపు ఆలోచనతో, ధోరణితో నువ్వు వింటున్నావు. ఏం ప్రయోజనం లేదు అట్లా, దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు అంటున్నా నేను. దేవుడు మాట్లాడే ప్రతి మాటను సొంతం చేసుకోవాలి నీ జీవితంలో. యూ హ్యావ్ టు ఓన్ దట్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు స్వీకరించాలి నీ హృదయంలోనికి దేవుడు మాట్లాడే ప్రతి మాట. బి సీరియస్ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని మాట విషయంలో చాలా సీరియస్గా ఉండండి, తీవ్రతగా ఉండండి. అవిశ్వాసపు శ్రోతలుగా, ఫెయిత్లెస్ హియరర్స్గా ఉండొద్దు. యాక్ట్స్ అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 26వ వచనంలో, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 28 వర్స్ 26, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహించరు. చూచుట మట్టుకు చూతురు గాని కానరు. ఇంత అవిశ్వాసం అంటే, చూస్తారట కానరట, వింటారట గ్రహించరట. వింటున్నప్పుడు గ్రహించకపోవడానికి గల కారణం, చూసినప్పుడు కానకపోవడానికి గల కారణం, వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ అబౌట్ దట్? దాని విషయంలో ఉన్న అంతరార్థం ఏంటి? ఎందుకు మనం అంగీకరించలేకపోతున్నాం? ఎందుకు మనం గమనించలేకపోతున్నాం? ప్లీజ్ మీరు సీరియస్గా తీసుకోవడానికి నేను ఈ విషయాలు మీతో చెప్తున్నాను. మీరు సీరియస్గా అంగీకరిస్తారనే విషయాలు తీసుకొస్తున్నాను. నీకు నిజంగా విశ్వాసం ఉంటే ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. అవిశ్వాసపు శ్రోతలు ఎవరంటే, సింపుల్గా కోణంలో నేను యాకోబు పత్రికను చూపిస్తాను. నువ్వు నిజంగా విశ్వాసంతో వింటే అది నీ జీవితంలో క్రియారూపం దాలుస్తుంది ప్రియులారా. అదే కదా యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు 2వ అధ్యాయంలో చెప్పాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనంలో, విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది, చచ్చిపోతుందండి. నువ్వు నిజంగా దేవుని మాటలను విశ్వాసంగా వింటే తప్పకుండా క్రియలు వస్తాయి. ఎగ్జాంపుల్గా, ఇది నువ్వు చేయొద్దు అని దేవుడు వాక్యం మాట్లాడితే, నువ్వు దాన్ని నమ్మితే, దేవుడు నీతోనే మాట్లాడారని నమ్మితే, ఆ రోజు నుంచి నువ్వు ఆ దేవునికి ఇష్టం లేని చేయవు. అది క్రియ. నువ్వు దానికి లోబడలేదు, చేయలేదు అంటే అది అవిశ్వాసంతో ఉన్నట్టే. నువ్వు నమ్మలేదు, నువ్వు స్వీకరించలేదు. 20వ వచనం యాకోబు 2:20, వ్యర్థుడా అనలేదు, ఫులిష్. ఏమన్నాడు? క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా?
క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. మృతమైనది, రెండవది నిష్ఫలమైనది. 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. అందుకే క్రియలు లేని విశ్వాసం ఉండొద్దు. విశ్వాసంలో క్రియలు ఎప్పుడు వస్తాయంటే నువ్వు వినే దేవుని వాక్యాన్ని నువ్వు సొంతం చేసుకున్నప్పుడు, వాక్యానికి నువ్వు లోబడ్డప్పుడు, వాక్యాన్ని నమ్మి నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు. అందుకే ఎబ్రి 11:6 మన కంఠస్థ వాక్యం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రియులారా, అందుకే మరలా ఈ మాటలు చెప్తున్నాను. దేవుని మాటలు అవిశ్వాసంతో వినొద్దు, విశ్వాసంతో వినాలి. ఒకవేళ ఆ మాటలమ్మా ఒకవేళ నీకు అది అర్థం కాకుండా అర్థం చేసుకునే జ్ఞానం ఏమని అడుగు. ఒకవేళ ఆ మాట మర్మయుక్తంగా ఉన్నా దాని వివరం తెలుసుకోవడానికి కాదు, కానీ అది నీ జీవితంలో అడుగు. ద్వితోపదేశకాండం 29:29 రహస్యములన్నీ యెహోవాకు చెందునన్నాడు. అదొకవేళ మర్మంతో కూడుకున్నదైతే అవును, నువ్వు నమ్మాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అబ్రహాముకు 100వ సంవత్సరంలో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. నమ్ముదామా వద్దా? అది విన్నప్పుడు నీకేమనిపిస్తుంది? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివైతే నువ్వు నమ్ముతావు, లేకపోతే నమ్మవు. ఎందుకంటే ఇది రాయించింది పరిశుద్ధాత్ముడే, నీతో మాట్లాడేది పరిశుద్ధాత్ముడే. కనెక్ట్ అయి నువ్వు నమ్మగలుగుతావు. లేకపోతే ఎవడు చూడొచ్చిండు, అది కరెక్ట్ కాదు కదా. నువ్వు అవిశ్వాసంతో వినొద్దు కదా. చరిత్ర మనకు రుజువుపరుస్తుంది, దేవుని వాక్యం రుజువుపరుస్తుంది, భక్తులు ప్రవక్తలు మరల ప్రవచించిన విషయం అది. రోమపత్రిక 4వ అధ్యాయం అంతా అబ్రహాం పొందుకున్న ఆ యొక్క గొప్ప విషయాన్నే కదా పౌలు భక్తుడు మరలా మాట్లాడింది. కాబట్టి అవిశ్వాసంగా వినే శ్రోతలుగా మనం ఉండొద్దు. అది మూడోది. ప్రియులారా, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చాలా అద్భుతమైన మాట అండి. ఇది మీకు అర్థమైతే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. మార్క్ 6:5 అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యలేదు కాదు, చెయ్యజాలకపోయెను అంటే చెయ్యాలి కానీ చెయ్యజాలకపోయాడు. కారణం ఏంటి? వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అవిశ్వాసం ఉన్న చోట దేవుడు ఏమి చెయ్యజాలడు అని చెప్పండి మీ పక్కలకు. చెప్పండి, రెండు పక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి, అవిశ్వాసం ఉన్న చోట దేవుడు ఏమి చేయజాలడు అని చెప్పండి. అందుకే మన విశ్వాసం ప్రాముఖ్యం. దేవుడు మన విశ్వాసాన్ని హేతువు చేసుకొని మన జీవితాలలో కదులుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా కదులుతాడు దేవుడు? మన విశ్వాసాన్ని హేతు చేసుకొని దేవుడు కదులుతాడు. అందుకే మీ పక్కలో చెప్పండి, వినేటప్పుడు విశ్వాసం కలిగి విను. అందుకే వినుట వలన ఏం కలగాలి? విశ్వాసం. అది ఏ మాట వలన? క్రీస్తు మాట వలన కలగాలి. కాబట్టి వింటున్నప్పుడే స్వీకరించాలి. ఇది నా కొరకే ఆమేన్ 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 ఎస్ అని స్వీకరించాలి దేవుని మాట. అది మూడవది. నాలుగవది, యాకోబు పత్రిక 1:23-24 యాకోబు పత్రిక 1 అధ్యాయం 23-24 ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అయితే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే తను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడో మర్చిపోతాడంట. అవతలికి పోయి వాడెట్టివాడో మర్చిపోతాడంట. ఆశ్చర్యం కదా. తానెట్టివాడో మర్చిపోతాడంట. అందుకే నాలుగవ వాళ్ళు ఎవరు చూడండి, ఫర్గెట్ఫుల్ హియరర్స్, మతిమరుపు శ్రోతలు.
మర్చిపోయే శ్రోతలు అని అర్థం, మతిమరుపు శ్రోతలు అని అర్థం. వాక్య ప్రకారం ప్రవర్తించని వారు, వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించని వారు ఎట్లుంటారంటే అద్దంలో మంచి మొక్క అవి అద్దంలో చూసుకుంటుంటారే, ఇక్కడ ఇదంటిది ఇదంటింది, నేను ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలనుకుంటారంట, టక్కున బయట పోగానే మర్చిపోతారంట. అద్దంలో చూసుకోగానే వాళ్ళ సహజముఖం కనబడుతుంది, వాళ్ళు ఎలా ఉన్నారో కనబడుతుంది, బయటకు పోగానే మర్చిపోతారట. అట్లే వాక్యం వినగానే ఓ ఓ ఓ ఓ ఓ వింటప్పుడు కొంతమంది ఏడుస్తారు, ఎమోషన్ అవుతారు, ఓ ఓ బయటకు పోయినాక మళ్ళీ అదే జీవితం, మళ్ళీ అదే బ్రతుకు. చర్చిలోనేమో కేవలము నీకే విరోధముగా అని ఏడుచుకుంటూ పాడతారు, బయటికి వెళ్ళి మళ్ళీ అదే పాపం చేస్తారు, మళ్ళీ అదే తప్పు చేస్తారు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు? మర్చిపోతున్నావు. మతిమరుపు శ్రోతలాగా ఉన్నావు నువ్వు ఈరోజు. 51వ కీర్తన 3వ వచనంలో భక్తుడు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అలా మర్చిపోకుండా ఎప్పుడు జ్ఞాపకం రావాలి కదా, సరి చేసుకోవాలి కదా. కానీ మర్చిపోయే వ్యక్తిగా ఉన్నవేంటి? చాలాసార్లు నీ జీవితం ఎలాగుందో దేవుడు అద్దంలో చూపించినట్టుగా చూపించిన మార్చుకొని వాళ్ళ సంగతి ఏందండి? ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ లోపం ఉందో దేవుడు చాలా క్లియర్గా మాట్లాడినా మార్చుకొని వాళ్ళ సంగతి ఏందండి? లోపం ఎక్కడ జరుగుతుంది? అందుకే వాళ్ళు మతిమరుపు శ్రోతలు అంటున్నా నేను. వాక్యం నిన్ను గద్దించినప్పుడు, వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు ఎందుకు నీ జీవితం నా జీవితం మార్చుకోవట్లేదు? ఎందుకు ఇంకా నీ త్రాగుడు అనే వ్యసనం మారిపోలేదు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా? ఎందుకు నీ సిగరెట్లు, జొడాబాయిలు, కైనీలు, గుట్కాలు ఎందుకు మారిపోలేదు? ఎందుకు దొంగతనం, మోసం, వ్యభిచారం, కామతలంపులు, మోహతలంపులు ఎందుకు విడిచిపెట్టలేదు? చేయకూడనివి, చూడకూడనివి, మాట్లాడకూడనివి ఎందుకు ఇంకా విడిచిపెట్టలేదు? దేవుడు నీతో ఎన్ని రకాలుగా మాట్లాడినా మార్చుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? నువ్వు మతిమరుపు శ్రోతవా? పౌలైతే ఎన్నడూ మర్చిపోలేదండి. మన పితరుడు, మనకు చక్కటి ఆదర్శమైన పౌలైతే ఎప్పుడు మర్చిపోలేదండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో నేను పాపులలో ప్రధానుడిని అన్నాడండి. ఆయన పాపులలో నేను ప్రధానుడు అని చెప్పుకున్నాడండి. రోమపత్రికలో కదండి 7వ అధ్యాయం 24వ వచనంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అన్నాడండి ఆయన. దేవుడు ఆయన జ్ఞాపకం చేసిన కొద్దీ ఆయన ఒప్పుకున్నాడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9:27లో నేను ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడని అయిపోతానేమో అన్నాడండి. తను తిట్టుకున్నాడండి. నేను పాపులను ప్రధానుడను, భ్రష్టుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి అని ఎప్పటికప్పుడు తనను తాను సరి చేసుకున్నాడండి. దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నావు ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ? దేవుని వాక్యం ఎలా వింటున్నావు నువ్వు? దేవుడు ఇంత స్పష్టంగా అద్దంలో చూపించినట్టుగా నీ బ్రతుకును, నీ జీవితాన్ని చూపించిన తర్వాత కూడా మర్చిపోయే వ్యక్తిగా ఉంటే ఎంత భయంకరం. అది 4వ రకమైన వారు. చెప్పండి. మొదటిది డల్ హీరర్స్, మందమతులుగా వినేవారు. 2వది విమర్శనాత్మకమైన క్రిటికల్ హీరర్స్. 3వది ఫెయిత్లెస్ హీరర్స్, అవిశ్వాస శ్రోతలు. 4వది ఫర్గెట్ఫుల్ హీరర్స్, మతిమరుపు కలిగిన శ్రోతలు. మతిమరుపు కలిగిన శ్రోతలు. 5వది హెబ్రీ పత్రిక 2:1
కావున ఆ, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లుగా మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. అందుకే ఐదోది ఎవరండి నెగ్లెక్ట్ఫుల్ హీరర్స్. ఎవరండి ఐదో వాళ్ళు? నిర్లక్ష్యపు శ్రోతలండి, నెగ్లెక్ట్ఫుల్ హీరర్స్. నెగ్లిజెన్సీ అండి వినడంలో. వినిన సంగతులను విడిచిపెడతారండి. విన్నంత సేపు ఉండదండి. వినిన వారు విందురుగాక, విన్నట్టే ఉందురుగాక అన్నట్టుంటారండి. చర్చ్ గేటు దాటక ముందే విడిచిపెట్టేటోళ్ళు కొంతమంది, మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి దిగక ముందే విడిచిపెట్టేటోళ్ళు కొంతమంది. అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది నేను ఈరోజు, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు అన్నాడు. కొంతమంది అనుకుంటారు ఎప్పుడు వినే వాక్యమే కదా, అయ్యగారు ఎప్పుడు అట్నే చెప్తాడు, మా అయ్యగారు ఎప్పుడు గద్దిస్తూనే ఉంటాడు, మా అయ్యగారు ఎప్పుడు అని కొంతమంది డిసైడ్ అయిపోయి వినరిగా నిర్లక్ష్యంగా ఉంటారు. ఇప్పుడు ఈ లైవ్లో వింటున్నప్పుడు నువ్వెలా ఉంటున్నావు? నిర్లక్ష్యంగా ఉంటున్నావా? లక్ష్యముగా వింటున్నావా? నిర్లక్ష్యంగా వింటున్నావా? దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడనే భావన, ఆలోచన నీకుందా? దేవుడు నీతోనే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడన్న భయం నీకుందా? నిర్లక్ష్యంగా వినేవారిగా నువ్వు ఉండొద్దండి. అందుకే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు చెప్పినప్పుడు మీ జ్ఞాపకం ఉందా? ప్రతి సంఘానికి సంఘదూతకు చెప్పిన మాట చివరిలో ఒక మాట ఉంటుంది. ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. 2:11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 29వ వచనములో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3వ అధ్యాయం 6వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 13వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 22వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రిపీటెడ్గా 2 పేజీలలో 7 సార్లు రాశారండి. చెవిగల్లోడు వినుగాక, చెవిగల్లోడు వినుగాక అంటే చెవులు లేనోడు కూర్చున్నారు ఆడ. ఏమండి సాత్విక్, చెవులు లేనోళ్ళు కూర్చున్నాయి ఆడ. చెవిగలవాడు వినుగాక అంటే చెవి లేనోడు ఉంటాడు ఆడ. నిర్లక్ష్యం, దురద చెవుల్లాగున్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. వినే దాంట్లో లక్ష్యం లేదు, వినే దాంట్లో నిర్లక్ష్యంగా వినేవారిగా ఉన్నారు. ప్రతి దానికి ఒక రోజున లెక్క చెప్పాలి ప్రియులారా. నేను మిమ్మల్ని భయపెడతలేను, కానీ ప్రతి దానికి ఒక రోజున లెక్క చెప్పాలనే మాట మాత్రం నేను మీకు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా. నువ్వు ఎట్లా వింటున్నావు? అందుకే ఆరంభంలోనే ఆ మొదటి దాంట్లోనే నేను చెప్తున్నా, మీరు వినుటకు ఎక్కడ లూకా 8:18 మీరు ఎలాగూ వినుచున్నారో చూసుకోమన్నాడు. మీరు ఎలా వింటున్నారో మీరు చూసుకోవాలి. ఎట్లా వింటున్నారు? మందమతులుగా వింటున్నారా? విమర్శనాత్మకంగా వింటున్నారా? అవిశ్వాసంగా వింటున్నారా? మతిమరుపుతో వింటున్నారా? నిర్లక్ష్యపు ధోరణితో వింటున్నారా? బైబిల్ ఎన్నిసార్లు చెప్పలేదండి? చూడండి 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 25వ వచనం, మీకు బుద్ధి చెప్పువారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినాడలా పరలోకము నుండి బుద్ధి చెప్పిన వారిని విసర్జించు మనం తప్పించుకోకపోవుట మరి నిశ్చయం కదా. భూలోకంలో బుద్ధి చెప్పిన వాడిని నిరాకరిస్తేనే తప్పించుకోలేము. పరలోకం నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించబడతామా? తప్పించుకోగలుగుతామా నిరాకరిస్తే? పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జిస్తే మనం తప్పించుకుంటావా? అదే మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచించండి. ఇంకొక కొన్ని మాటలు గుర్తు చేస్తాను. యవనస్తుల గురించి మాట్లాడిన మాట 119వ కీర్తన 9వ వచనం జ్ఞాపకం ఉందా? యవనస్తులు దేని చేత తమ నడతను
శుద్ధిపరచుకొందురు. నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చెప్పండి మీ పక్కలకు, జాగ్రత్తగా చూసుకోవడం, నిర్లక్ష్యంగా కాదండి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. దేవుని వాక్యాన్ని అంగీకరించడం అంటాడు సామెతలు 2వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాల్లో. దేవుని మాటలను అంగీకరించాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి చదివితే 22 వచనాల వరకు ఆయన మాటల్ని ఆలకించాలి, ఆయన వాక్యానికి చెవియొగ్గాలి, వాటిని మన కన్నుల ఎదుట నుండి తొలగిపోనియొద్దు, మన హృదయంలో వాటిని భద్రం చేసుకోవాలి. అవి దొరికిన వానికి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం అన్నాడు. 7వ అధ్యాయంలో ఉన్నాడు సామెతలు 7వ అధ్యాయం 1వ వచనంలో, నా మాటల్ని మనసులో ఉంచుకోమని చెప్పాడు. దేవుని మాటల్ని మనసులో పెట్టుకోమన్నాడు. రితువాను ఉప్మాను లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడ్డది? ఎలాగుండాలట? మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించు. వినాలి, అవలంబించాలి, ఓపిక కలిగి ఉండాలి, ఒకనాడు ఫలిస్తారు. 9వ అధ్యాయంలో అన్నాడుగా 44లో, లూకాసు వార్త 9వ అధ్యాయం 44వ వచనంలో, ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటను మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు. దేవుని మాటలు మీ చెవులలో నాటనీయుడి అని చెప్పండి. దేవుని మాటలు ఏం కావాలంటే మన చెవులలో నాటబడాలి. దేవుని మాటలు మన చెవుల్లో నాటబడాలి. ఆ స్థాయికి మనం రావాలి, నాటబడిన స్థాయికి రావాలి. ఓకేనా? చెప్పండి చెప్పండి, ఈ 5 రకాలైన వారు ఎవరెవరు చెప్పండి. నెంబర్ 1 ఎవరు ఎవరు చెప్తున్నారా? ఎవరు? డల్ హియరర్స్ అంటే మందమతులైన శ్రోతలు. సెకండ్, క్రిటికల్ హియరర్స్, క్రిటిక్స్, విమర్శనాత్మకమైన శ్రోతలు. నెంబర్ 3 అవిశ్వాసులైన శ్రోతలు, ఫెయిత్లెస్. 4వది మతిమరుపు, ఫర్గెట్ఫుల్ హియరర్స్. 5వది నెగ్లెక్ట్ఫుల్ హియరర్స్. 6వది యెషయా 66:2, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ట్రెంబ్లింగ్ హియరర్స్ అంటారు వీళ్ళని. అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై, జాగ్రత్తగా వినండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, ఆమేన్, వానినే నేను స్తోత్రం చెప్పండి, దృష్టించుచున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుని మాట విని వనకాలట. అమ్మా, దేవుని మాట ఒక తీరుగా చెప్తుంది, నేను ఒక తీరుగా ఉన్నానని వనకాలి, వాడు రొమ్ములు బాదుకోవాలి. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, వాని మీదనే నా దృష్టి పెడతానన్నాడండి. ఎంత అద్భుతమైన మాట. అందుకే 6వ వాళ్ళు ఎవరండి? 6th వన్ ఎవరు? ట్రెంబ్లింగ్ హియరర్స్ అంటారు వాళ్ళని. ఎవరాళ్ళు? భయముతో వణుకుచు లేదా భయభక్తులతో వినే శ్రోతలు. భయపడతారండి దేవుని మాట విన్నప్పుడు. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట అని భయపడతారండి. అందుకే 2వ కీర్తన 11వ వచనంలో ఆయన సన్నిధిలో భయభక్తులతో వణుకుతూ ఆయనను సేవించాలని చెప్పాడండి. మీకు అర్థం కావడానికి చెప్తాను. దేవుని మాటను వింటున్నప్పుడు వెన్నులో వణుకు పుట్టాలి, వెన్నులో వణుకు పుట్టాలి. వెన్నులో వణుకు ఎప్పుడు పుడుతుంది తెలుసా అండి? పాయింట్ బ్లాక్లో గన్ను ఒకటి పెట్టి నువ్వు చచ్చిపోతావు అంటే అప్పుడు వణుకు ఎక్కడ పుడుతుంది తెలుసా? వెన్నులో పుడుతుంది. దేవుని మాటకు అంత భయపడాలండి. ఈ గన్ను శరీరాన్ని మాత్రమే చంపుతుంది, కానీ దేవుని వాక్యం అనే బుల్లెట్, దేవుని వాక్యం అనే గన్ను, నువ్వు దానికి లోబడకపోతే నువ్వు యుగ యుగాలు చచ్చిపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు.
భయపడాలి దేవుని మాటకు. డోంట్ టేక్ ఈజీ. వాక్య ప్రకారం జీవించడానికి నీకు నువ్వు లోబడాలి. అదే యెషయా గ్రంథం 66:5 ఏమన్నాడు? 2లో విని వణుకుచుండమన్నాడు కదా. ఏమన్నాడు? యెహోవా వాక్యమునకు భయపడువారులారా. ఎంత అద్భుతం! యెహోవా వాక్యమునకు భయపడువారులారా అని ఇన్వైట్ చేశాడు. ఆయన వాక్యానికి భయపడే గుంపులో మనం ఉండాలి. ఆయన వాక్యానికి భయపడి లోబడే గుంపులో మనం ఉండాలి. ఎజ్రా గ్రంథం 9:4 చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరని ఉంటుంది. ఇశ్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారు. 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, దేవుని ఆజ్ఞకు భయపడు వారి యోచన అని ఉంటుంది. అందుకే 119వ కీర్తన 120వ వచనంలో భక్తుడు ఏమంటాడంటే, నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది. ఆహా, దేవుని భయం ఉందా నీకు? అడగండి మీ పక్కలకు, దేవుని భయం ఉందా? ఎట్లా కలుగుతుంది దేవుని భయం? కార్తిక్, ఎట్లా కలుగుతుంది దేవుని భయం? వాక్యంలో నుంచే కలుగుతుంది. వాక్యానికి భయపడేవాడు దేవునికి భయపడతాడండి. వాక్యానికి విధేయించేవాడు దేవునికి విధేయిస్తాడండి. వాక్యాన్ని అంగీకరించేవాడు దేవుని అంగీకరిస్తాడండి. సింపుల్ లాజిక్ అండి, సింపుల్ లాజిక్ అండి. వాక్యానికి లోబడే వారిగా ఉందాం, వాక్యానికి విధేయించే వారిగా ఉందాం. 119వ కీర్తన 161లో నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది అంటాడు ఆయన. నీ వాక్య భయం ఉంది నా లోపల. ఎంత గొప్ప దైవజనుడండి ఆయన. దేవుని వాక్య భయం నీ లోపలుందా? మళ్ళీ అక్కడ పోదామా? 119వ కీర్తన 11వ వచనం, యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. 11వ వచనం ఏంటి? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో నీ వాక్యం ఉంది. ఇక్కడేమంటున్నాడు 161వ వచనంలో, నీ వాక్య భయం నా హృదయం మందు నిలుచుచున్నది. దేవుని వాక్య భయం ఉందా నీ లోపల? సింపుల్ ప్రియులరా, చాలా సింపుల్ థియాలజీ నేను మాట్లాడుతున్నా, చాలా సింపుల్ విషయం మాట్లాడుతున్నా నేను ఈరోజు. నాకే సిల్లి అనిపిస్తుంది ఇది కూడా చెప్పాలనా అని, కానీ ఇది అవసరం. ఈజీగా తీసుకుంటున్నాం మనం దేవుని వాక్యాన్ని. నేను మళ్ళీ చెప్తున్నా, లోకములో అందరినీ మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేం. ఆయన చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు. 24/7 నీ నడతను, నీ నడకను గమనిస్తున్న దేవుడు ఆయన. నువ్వు తాగుతున్న విషయం లేదా నువ్వు తప్పు చేస్తున్న విషయం ఎవ్వరికి తెలియకపోవచ్చు, నరమాత్రుని, కానీ దేవునికి తెలుసు. నీ రహస్య పాపములు అన్నీ ఆయనకు తెలుసు. ఆయన వాక్య భయం నీ హృదయంలో ఉండాలి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 28వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అందుకే ముగింపులో ఒక మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఫిలిప్పీ పత్రిక 2:12 అంటాడు, నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు కూడా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకొనుడి. అంతే. దేవుని వాక్యానికి భయపడితే మీ సొంత రక్షణని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అందుకే భయం, వణుకు లోపల ఉండాలి. ఎక్కడ నేను రక్షణ కోల్పోతున్నా, ఎక్కడ నేను రక్షణ పోగొట్టుకుంటున్నా అనే భయం, వణుకు ఉండాలి. అటువంటి భయంతోనూ వణుకుతోనూ మన రక్షణను కాపాడుకునే వారిగా మనం ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ మన రక్షణను కాపాడుకోవాలని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం వినే ప్రతిసారి ఈ 6 మాటలు మీకు గుర్తుకు రానియండి. మందమతులైన శ్రోతల్లాగా లేదా డల్ హియరర్స్ లాగా మనం వినొద్దు. క్రిటికల్ హియరర్స్ లాగా, విమర్శనాత్మకమైన క్రిటిక్స్ లాగా మనం వినొద్దు.
నువ్వు ఎవరిని విమర్శించడానికి నీకు వింటున్నావు? ఎవరిని తప్పు పట్టుకోవాలనుకుంటున్నావు? వాక్యాన్నేనా? మనుషులు బలహీనులు కానీ దేవుడు గొప్పోడండి. ఫెయిత్లెస్ హీరర్స్గా, అవిశ్వాసపు శ్రోతలుగా వినొద్దు. ఫర్గెట్ఫుల్ హీరర్స్గా, మతిమరుపు కలిగినవి శ్రోతలుగా నువ్వు వినొద్దు. నెగ్లెక్ట్ఫుల్ హీరర్స్గా, నిర్లక్ష్యపు శ్రోతలుగా నువ్వు వినొద్దు. ఎలా వినాలి అంటే ట్రంబ్లింగ్ హీరర్స్, భయముతోను వణుకుతోను భక్తిని కాపాడుకునే వారిగా వినాలి. మీరు అలా వింటారు కదా, మీరు అలా వింటారు కదా. దేవుని వాక్యం ఎవరైనా చెప్పనియండి, ఏ సేవకుడైనా చెప్పనియండి, ఇర్రెస్పెక్టబుల్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయనను చూడకండి. అది దేవుని వాక్యం అయితే భయముతో వణుకుతో వినండి. మీరు అది దేవుని స్వరం అని మీరు వినండి, గ్రహించండి. ఒకవేళ స్వలాభాపేక్ష కొరకు వాక్యాన్ని తన వైపు తిప్పుకొని మోసం చేస్తే అట్లాంటి వాళ్ళకి వినకండి. కానీ అది సత్యవాక్యం అని మీరు గ్రహిస్తే మాత్రం దానికి మీరు లోపడండి. కొంతమంది వాక్యాన్ని తమ స్వలాభాపేక్ష కొరకు, తన స్వయ నియంత్రణ కొరకు, లేదా వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కూడా కొంతమంది వాక్యాన్ని కింది మీద చేసి చెప్తున్నారు. వాళ్ళదొద్దు. కానీ అది సత్యవాక్యం అని తెలిసినప్పుడు మాత్రం మీరు వాక్యం వినండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి.